హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఒక బుద్దన్నము. నార్మల్గా ఎప్పుడూ ఒక బుద్దన్నమే, ఎప్పుడూ నార్మల్గా చేసేది నేను అన్నము. కోవిడ్ ఆయన అయితే ఎప్పుడూ ఒక బుద్ధులు ఉంటానే ఉంటాడు. ఒక బుద్ధుల అన్నంలో నేను చేసే హడావిడైతే ఈ వీడియోలో మీరైతే చూసేసేయండి. ఈ ఇంట్లోనే కాదు, ఏ ఇంట్లో అయినా ఒక బుద్ధులు కానీ ఉంటే ఇదే పరిస్థితి. ఒక బుద్ధ అంటే రంజాన్లో ఉన్నట్టు అనుకోవాకండి. రంజాన్లో ఉన్నంత వరకు అయితే ఉండదు, తక్కువే ఉంటుంది. నార్మల్ ఒక బుద్ధులు ఇవి. వాళ్ళైతే ప్రతిరోజు టైం చెప్తారు. ఆ టయానికి ఒక 5 నిమిషాల ముందైతే తీసుకోపోవాలి. ముందుగా తీసుకోపోయినా తిడతారు, వెనకాల తీసుకోపోయినా తిడతారు. ఎందుకంటే ముందుగా తీసుకోపోతే అన్నం చల్లారిపోతుందని, వెనకాల తీసుకోపోతే వాళ్ళు ఆకలికి తట్టుకోలేరని. ఆ టైమింగ్ అయితే మారుతూ ఉంటుంది కాబట్టి ఆ టైమింగ్ అయితే నాకు తెలీదు. 6 నుంచి 7 లోపు ఆ టైంలోనే తీసుకోపోవాలి. 6:30కి, 6:40కి, 6:30కి, 6:20కి అలా టైం మారుతూ ఉంటుందంట. ఆ టయానికి వాళ్ళు ఫోన్ చేసి ఇంక తీసుకురండి అన్నం అంటే తీసుకుపోవాలి. ప్రతి ఇంట్లో ఇదే విధంగా ఉంటుందని అయితే గ్యారంటీ అయితే నేను చెప్పను. ఎందుకంటే ప్రతి ఇంట్లో అయితే ఇదే విధంగా అయితే ఉండదు. ఈ ఇంట్లో అయితే కోవిడ్ అయిన మాత్రమే ఒక బుద్ధి ఉంటాడు. కోవిడ్ అయిన వాళ్ళ అమ్మగారు కూడా ఒక బుద్ధి ఉంటారు. వాళ్ళిద్దరూ ఒక బుద్ధి ఉంటారు వారానికి 3 రోజులు. కోవిడ్ అయినతో పాటు ఒక బుద్ధు ఆయనకి తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ స్నేహితులు కానీ ఉంటే అందరినీ అయితే పిలిచాడు. అందరూ అయితే 10-15 మంది దాకా ఉంటారు. ఒక్కోసారి 20 మంది కూడా ఉంటారు. అంతమందికి నువ్వు చేసే అన్నం సరిపోతుందమ్మా అని మీకు డౌట్ కూడా రావచ్చు. నేను చేసే అన్నమే కాకుండా వాళ్ళు వచ్చేటప్పుడు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ స్నేహితులు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అయితే ఫుడ్ అయితే తెచ్చారు. వీళ్ళకైతే ఖైమాలు ఉంటాయి, అంటే చిన్న చిన్న గుడారాల్లాగా. ఆ గుడారాల్లోకి వెళ్ళి వీళ్ళందరూ కూర్చొని అన్నాలు అయితే తింటారు. సాయంత్రం అల్లా అక్బర్ చదివేటప్పటికి ఈ అన్నాలన్నీ సిద్ధాలు చేసి ఆమెనందరూ ఒకేసారి అయితే కూర్చొని అయితే తింటారు. బయట ఇళ్లల్లో ఒక బుద్ధులు ఉండే ఇళ్లలో అయితే ఇదే విధంగా అయితే ఉంటుంది ప్రాసెస్. ఒకరైతే కామెంట్ చేసినారు, అక్కో అన్నో తెలీదు, ఇంత కష్టం పడే బదులు వచ్చేయచ్చు కదా మన ఇండియాకు అని. ఇండియాకు పోవాలనే ఉంటుంది కానీ పోలేము. ఎందుకంటే మనకు వచ్చిన కష్టాలు అలాంటి. ఇండియాలో మనం పడిన కష్టాల్లో ఈ కష్టాలు ఎంతలే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే సంపాదించుకోగలము, కష్టపడగలము. కోవిడ్ ఇళ్లలో ఈ విధంగా ఉంటుంది, వంట ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని నేను వీడియోలో అయితే చెప్తా ఉంటాను. అవన్నీ కోవిడ్కి కొత్తగా మన వాళ్ళు ఎవరన్నా వస్తూ ఉంటే తెలుసుకునేదానికైతే ఉపయోగపడుతుంది. మీరు గమనించారో లేదో, నా పక్కన ఒక ఆమె ఉంది, ఆమెను బాగా గమనించండి. కోవిడ్ ఆమె కొంచెం హెల్ప్ చేయపో అని చెప్పి పంపించింది. కానీ ఇక్కడికి ఆమెకు వచ్చినాక ఏమనిపించిందంటే, ఇదేం నా పని, ఇది నేను ఎందుకు చేయాలి ఈ పని అన్నట్టుండదు ఆమె పరిస్థితి. వంటగదిలో అంత పని ఉంటే దేన్ని ముట్టుకోకుండా నేను చెప్తేనే చేస్తుంది, నేను చెప్పుకుంటే చేయదా ఇది అని చెప్పి నేను ఇంకా నువ్వేమి చేయొద్దు, నువ్వు సెల్లు పట్టుకో చాలని చెప్పి సెల్లు ఇచ్చాను. చాలా వరకు మంచి వాళ్ళే ఉంటారు, కాకుంటే పని కాడికి వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. నేను కూడా అంతేను. నేపాల్ ఆమె కోవిడ్ ఆమె చెప్పిందని చెప్పి వచ్చింది కానీ ఏ పని చేయను ఒప్పలేదు. ఆ ముఖంలోనే తెలిసిపోతుంది నాకు. నేను కూడా అంతేను. నేను కూడా క్లీనింగ్ చెప్తే నేను కూడా ఒప్పను. నా పని వంట పని కదా, నాకేంది క్లీనింగ్ చెప్పేది అని చెప్పి నాకు కొంచెం ఇదిగా ఉంటుంది. కాకుంటే చేచాను, వీళ్ళ మాదిరి అయితే ఉండను. ఎందుకంటే వీళ్ళైతే ఎలా ఉంటారంటే చేద్దామా వద్దా అన్నట్టు ఉంటారు. ఎవరైనా కూడా చాలామంది వచ్చారు ఈ ఇంటికైతే. వాళ్ళందరినీ అయితే చూశాను, 20-30 మంది వచ్చినారు రంజాన్ టైంలో. కానీ ఇండియా వాళ్ళకి ఎవరు సాటి రారు. ఎందుకంటే మనం వచ్చింది ఇక్కడికి డబ్బుల కోసం అని చెప్పి క్లీనింగ్ చెప్పినా, వంట పని చెప్పినా, ఏ పని చెప్పినా కూడా అన్నీ కడుపులో పెట్టుకొని అయితే చేసుకుంటారు. నేనైతే ఈ ఇంట్లో సంవత్సరం నుంచి ఉన్నాను. క్లీనింగు, వంట, ఇంక మతాం పనులు ఉంటే మతాం పనులు కూడా చేశాను. ఆర్డర్లు ఏమన్నా వస్తే ఆర్డర్లు చేసి పంపించడం కానీ, సామాన్లు మోయటం కానీ, ఇలాంటివి ఏ పనైనా కూడా చెప్తే ఖచ్చితంగా అయితే చేసేసాను. కానీ ఒకరంతా ఇదిగా ఉంటుంది, కడుపులో పెట్టుకోవాలి. ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది కోవిడ్ ఇళ్ళల్లో అయితే. మనది కానీ పని కూడా మనకు చెప్తారు, మనం ఒక పనికి వస్తే ఇంకో పని కూడా చెప్తారు. కానీ చేసుకుంటూ ఉండాలా, నవ్వుకుంటూ కనపరావాలి వాళ్ళకైతే. ఎక్కువ పని ఉంటే ఈ విధంగా చిన్న చిన్న వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎందుకంటే పెద్దగా టైం ఉండదు. ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేయకంటే ఛానల్ అయితే ఖచ్చితంగా వెనకబడిపోతుంది. ఈ మధ్యనైతే షార్ట్ వీడియోస్కు అస్సలు వ్యూసే రావటం లేదు. ప్లీజ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.
డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.